గోల్కొండ కోటలున్న జగదాంబిక తల్లికి జేజేలు కొట్టిర్రు. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తితోని పబ్బతి పట్టిర్రు. కన్నుల పండగ లెక్క కళ్యాణం చేసిర్రు. ఉజ్జయిని మహంకాళి తల్లిని ఏనుగు అంబారి మీద ఊరేగిచ్చిర్రు. ఆఖరికి పాత బస్తీలో వెలిసిన సింహవాహిని తల్లికి బంగారు బోనం సమర్పించిర్రు. అట్లిట్లా ఆషాఢ మాసం బోనాల సంబరం ఈసారి కూడా పట్నంలో ఘనంగా చేసిర్రు. అన్నట్టు పాత బస్తీలో రంగం ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి అరుసుకునొద్దాం పారి. ఎల్లవ్వ పోసవ్వ పాటలతోని పాత బస్తీ మారుమోగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి తల్లి జాతర రెండో రోజు కూడా మస్తు జోరుగా నడిచింది. ఆయితారం అక్కచెల్లెన్లంతా బోనాలు సమర్పించిండ్రు. సర్కారోళ్ళు పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇక సోమవారం నాడు మాతంగి అనురాధక్కను ఊనిన సింహవాహిని తల్లి భవిష్యవాణి చెప్పింది. అన్ని తీర్ల మంచిగానే ఉంటది, అందరిని చల్లగా చూస్తా, కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పింది అమ్మ. అటెనక ఘటాల ఊరేగింపు, పోతురాజులు గావు పట్టుడు మస్తు ఘనంగా చేసిండ్రు. ఇక సోమవారం కూడా లీడర్ సాబులు తల్లి దర్శనానికి గట్టిగానే లైన్ కట్టిండ్రు. అటు అక్కన్న మాదన్న గుడి కాంచి అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా తీసిండ్రు. పబ్లిక్ పొట్టు పోయిండ్రు. చార్మినార్ మీదికేంచి నయాపూల్ దాకా నడిచింది ఊరేగింపు. పట్నంలో ఉన్న అన్ని జాగలకేంచి పబ్లిక్ వచ్చిండ్రు కాబట్టి ఎక్కడ ఎటువంటి లోలులు కాకుండా 10,000 మందితోని పోలీసోళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. ఇగిదిట్లుంటే హైదరాబాదులో బోనాల పండుగకు ఆఖరి ఘట్టం లాల్ దర్వాజా సింహవాహిని తల్లి ఊరేగింపే కాబట్టి మస్తు ఘనంగా చేస్తారు. ఈసారి కూడా ఎప్పట్లెక్కనే ఎక్కడ తగ్గకుండా చేసిండ్రు. పలారం బండ్ల ఊరేగింపు కూడా కన్నుల పండుగ లెక్కనే నడిచింది. వేల మంది పబ్లిక్ తల్లి దర్శనానికి పోటెత్తిండ్రు. ఇక అటు ఆషాఢ మాసం ఆఖరికి వచ్చింది. ఇటు పట్నంలో బోనాల సంబరాలు కూడా ఒడిసినాయి. పబ్లిక్ అంతా వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ ధూమ్ధాం ఈ ఏడాది కూడా గట్టిగా నడిచింది.